గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు వందనం, అభివందనం, శుభాభివందనం. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అయిన ఒక బలమైన విషయం మాట్లాడాలని ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చాను. గిద్దలూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన నాయకులను, కార్యకర్తలకు నాది ఒక మనవి. అయా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, గతంలో మనము 15 సంవత్సరాలుగా నాన్ లోకల్ వ్యక్తిని 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఒక పర్యాయము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా మన అందరికీ తెలిసిందే. మీరు చెప్పిన మాటలే. వైసీపీకి చెందిన గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చెప్పిన నాన్ లోకల్ వ్యక్తికి వచ్చి 15 సంవత్సరాలు గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయం చేసి గిద్దలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి ఎటువంటి అభివృద్ధికి అభివృద్ధి చెందనీయకుండా నాశనం చేశాడనేది బహిరంగ విషయమే. అందులోనూ మీ వైసీపీకి చెందిన నాయకులే బహిరంగంగా నాన్ లోకల్ వ్యక్తి వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం, మాకు నాన్ లోకల్ వ్యక్తి వద్దు, లోకల్ వ్యక్తి కావాలి అని చెప్పేసి బహిరంగంగా మీటింగులు చెప్పి మేము మార్కాపురం వెళ్ళి కలవలేము, అతనికి ఉదయాన్నే పోయి 60 కిలోమీటర్లు మేము మార్కాపురంకి వెళ్ళి అతన్ని కలవలేము అని చెప్పేసి ఎంపీపీలు కానీ అక్కడ చెందిన స్థానిక నాయకులు కానీ వైసీపీకి చెందిన నాయకులు కానీ బహిరంగంగా చెప్పారు. ఈరోజు అదే గిద్దలూరు నియోజకవర్గానికి ఒక నాన్ లోకల్ వ్యక్తి వైసీపీ అభ్యర్థిగా వస్తే మీరు ఏ విధంగా సపోర్టు చేస్తున్నారు? మార్కాపురం నుంచి వచ్చిన వ్యక్తి వల్ల 15 సంవత్సరాలు మన గిద్దలూరు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదు, ఎటువంటి అభివృద్ధి చెందలేదు. మరియు దళిత బహుజన కాపులకు ఎలాంటి మోసం జరిగిందో ఆ నాయకుడు వల్ల మనందరికీ తెలిసినవే. హోదా ఉన్న పదవులు, రాజ్యాంగం ప్రకారము హోదా ఉన్న పదవులు ఒక్క పదవి కూడా హోదా ఉన్న పదవులు ఇవ్వకుండా మనకి కేటాయించిన పదవుల్ని ఆ మార్కాపురం చెందిన నాన్ లోకల్ నాయకుడు మొత్తము ఏం చేశాడనేది బహిరంగంగా విషయమే. అందులోనూ అగ్రకులానికి చెందిన కొందరు నాయకులు మాకు నాన్ లోకల్ వ్యక్తి వద్దు, లోకల్ వ్యక్తి కావాలని బహిరంగంగా చెప్పిన ఆ నాయకులే ఈరోజు ప్యాకేజీలకు అమ్ముడుపోయో లేకపోతే ఇంకో విధంగానో ఆ నాయకుడికి సపోర్టుగా తిరుగుతున్నారు. మీరు ఎంత సపోర్టుగా తిరిగినా గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అందులో లోకల్ వ్యక్తి అయిన అశోక్ రెడ్డి అన్నకు అఖండ మెజారిటీతో బ్రహ్మరథం పడుతున్నారన్న విషయము నిన్న నామినేషన్లోనే తెలిసిపోయింది. ఒక జన సునామీలాగా గిద్దలూరు నియోజకవర్గం ఎన్నడూ లేని జన సునామీ మొన్న 24వ తారీఖు గిద్దలూరు నియోజకవర్గంలో చూశాము. ఆ రోజే అర్థమైంది గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి గుండెల్లో, ప్రతి ప్రజల గుండెల్లో, ప్రతి ఇంటి మీద తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడబోతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ నేను వైసీపీకి చెందిన నాయకులకి ఒక మనవి చేసుకుంటున్నాను. అది ఏమిటంటే మీరే అన్నారు నాన్ లోకల్ వ్యక్తి వద్దు, మాకు లోకల్ వ్యక్తి కావాలని చెప్పేసి. ఒకటి చెప్పండి, మీరు 15 సంవత్సరాలు నాన్ లోకల్ వ్యక్తి వల్ల రాజకీయంగా ఎంత వెనకబడిపోయామో మనందరికీ తెలుసు. అలానే గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మార్కాపురం నుంచి ఒక నాన్ లోకల్ వ్యక్తి వచ్చి మన గిద్దలూరు నియోజకవర్గంలో బెదిరింపులకు దిగి రాజకీయం చేస్తున్నాడు, ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటి నాయకుల్ని మీరు వెలివేయాలి. వెలివేస్తేనే రేపటి రోజున మీకు రాజకీయ భవిష్యత్తు ఉండిద్ది. గిద్దలూరుకి చెందిన వైసీపీ నాయకులు చెబుతున్నాను, గతంలో ఒక నాయకుడు వచ్చి 15 సంవత్సరాలు మనల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేశాడు. మరలా ఈ నాయకుడు వచ్చాడు అంటే మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన గిద్దలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి అభివృద్ధి చేయనీయకుండా చేసి మిమ్మల్ని రాజకీయంగా కూడా ఎదగనీయకుండా చేస్తాడు. మీరు జీవితంలో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు నాన్ లోకల్ వ్యక్తికే ఎమ్మెల్యేలు అవుతారు తప్ప లోకల్ వ్యక్తులు కారు అనేది మీరు గ్రహించాలి. ఇప్పటికైనా మీరు తెలివితో ఆలోచించండి.
ఈ ఈ టైంలోనే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. లోకల్ వ్యక్తికి సపోర్ట్ చేయండి. సపోర్టు చేసి లోకల్ వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించి ఈరోజు మీరు మీ యొక్క లోకల్ నిజాన్ని, లోకల్ వ్యక్తికి మనకున్న లోకల్ పవర్ని నిరూపించాలని వైసీపీ నాయకులు చెబుతున్నాను. మీరు ఆ పార్టీలో తిరగండి, ఆ పార్టీలో వెనకండి తిరగండి. వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బే ఉంది. ఆ దోచుకున్న డబ్బును తీసుకోండి, కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి చేసి అశోక్ రెడ్డికి ఓటేసి మన లోకల్ పవర్ చూపించండి. మీరు అలానే చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క ఈరోజు వైసీపీలో తిరిగే ప్రతి నాయకుడు ఈరోజు లోకల్ వ్యక్తికే ఓటేయాలని మనసులో అనుకుంటున్నారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు అతని వెంట తిరగండి. అతని వెన్నుపోటు మార్కాపురంలో బీసీలకు, వైశ్యులకు ఏ విధంగా భూ కబ్జాలు చేసి వెన్నుపోటు పొడిచారు, అక్కడ మార్కాపురం ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచి గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చాడు, అలానే మీరు కూడా అతని వెంట తిరగండి. తిరిగి అతను ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని అతనికి వెన్నుపోటు పొడవండి అని చెప్తున్నాను. ఎందుకంటే అది చెబుతుంది రెండు అందులో ముఖ్యమైన విషయాలు. అశోక్ రెడ్డి అన్న వస్తే గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. రెండోది మీకు రాజకీయ భవిష్యత్తు, రేపటి రోజున మీకు వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండిద్ది అనేది మీకు తెలియజేస్తున్నాను. అలానే నాన్ లోకల్ వ్యక్తి యొక్క బండారం ఒకటి బయటపడుతున్నాను. గత 15 సంవత్సరాలుగా మనం దేవుడిగా నమ్మి అతనికి బ్రహ్మరథం బట్టి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి 2 సంవత్సరాలు అధికార పార్టీకి ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీలో ఉంటూ మన గిద్దలూరు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయకుండా అతను చెప్పిన మాటల్లోనే అతను మార్కాపురంలో ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ చెప్పి ఒక విషయం చెప్పాడు. 2020వ సంవత్సరంలోనే తన తల్లిదండ్రుల పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి మార్కాపురం ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాను అని చెప్పాడు. ఇతను మన గిద్దలూరు నియోజకవర్గానికి 2004లో ప్రజారాజ్యం పార్టీ తరపున వచ్చాడు. 2009లో 2004 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఓటు వేసి అతన్ని 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించి ఒక పర్యాయం చేస్తే అతను మన ఓటు మనది, అభివృద్ధి అనేది మార్కాపురంలో చేశారంట. అంటే 2020 సంవత్సరంలో తన తల్లిదండ్రుల పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మార్కాపురం ప్రజలకి నీరు అందించాడంటే ఇప్పటి వరకు అందిస్తూనే ఉన్నాడంట. ఏమయ్యా, నీకు ఓటేసింది ఎవరు? నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నియోజకవర్గం ఏది? అలాంటి నాన్ లోకల్ వ్యక్తి ఏం చేశారో మీరే వినండి. ఒక మాట అతను చెప్పిన మాటల్లోని, నేను చెప్పిన మాట కాదు. అతను ఏమన్నాడు మీరే వినండి. సర్వీస్ స్టార్ట్ చేసిన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నాకు రాజకీయాల మీద పదవుల మీద అంత శ్రద్ధ లేదు. మీరే వినండి. డబ్బు సంపాదన యావలేదు. నా తల్లిదండ్రులు నాకు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం 2000 సంవత్సరంలోనే నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి మార్కాపురంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంటే ఈ రోజు మార్కాపురం ప్రజలకి నీరు అందించారంట, శుద్ధమైన నీరు. అది కూడా ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఈ 4 బిందెలు నీళ్లు చేరాలా, 4 బిందెలకే చేరాలని చెప్పేసి మార్కాపురం ప్రజలు ఓటేసింది ఎవరు? మనము. అతను రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరు? మన గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు. కానీ అతను సేవ చేసింది అక్కడికి మార్కాపురం చేతి. అర్థమైందా? ఇప్పటికైనా అది గ్రహించండి. గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే దానికి కారణము అప్పటి నాన్ లోకల్ ఎమ్మెల్యే. అలానే ఈ రోజు ఇతనికి ఏదన్నా పట్టం కప్పితే రేపటి రోజులు కూడా మన పరిస్థితి ఇలానే ఉంటుంది. ఎటువంటి అభివృద్ధి నోచుకోదు, ఎలాంటి అభివృద్ధి దోచుకోదు. మీరు రాజకీయంగా ఎదగలేరు అనేది మాత్రము నేను కరాఖండిగా చెప్పగలను. మరి ఇంకొక విషయం చెప్తున్నాను. గతంలో అశోక్ రెడ్డి గారు పార్టీ మారాడు, పార్టీకి వెన్నుపోటు పడవల గిద్దలూరు నియోజకవర్గ ప్రజల మేలు కోసం, ఆనాడు అభివృద్ధి కోసం, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు పార్టీ మారి 1300 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని చూశాడు. అభివృద్ధి పదంలో నడిపాడు.
ఈ రోజు రోడ్ల నిర్మాణం కానీ బీసీ భవన్లు కానీ ఎన్ని వేల కోట్లు నిధులు తీసుకొచ్చాడంటే అది గిద్దలూరు నియోజకవర్గం చరిత్రలోనే 1300 పైగా నిధులు తీసుకొని వచ్చిన ఏకైక నాయకుడు మన అశోక్ రెడ్డి అని అదే తెలిసిన విషయము. వాటిల్లో 1300కు పైగా కోట్లు నిధులు తీసుకొచ్చిన వాటిలో ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆనాడు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అశోక్ రెడ్డి గారు పనులు ప్రారంభించి 50% పైగా పనులు పూర్తి చేశాడు. కొన్ని అయితే 80% పనులు పూర్తి చేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించడమే కాకుండా అప్పటి నాన్-లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందోనని కోర్టులో కేసులు వేసి చేశాడు. వీటన్నిటికి 1300 కోట్లకు పైగా గిద్దలూరు నియోజకవర్గానికి తీసుకువచ్చాడు అశోక్ రెడ్డి అన్న అని చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆనాడు ఎన్నో మాటలు నేను కూడా అన్నాను, మీరు అన్నారు, నేను కూడా అన్నాను. ఆ రోజు ఆ నాయకుడు చెప్పిన మాటలు విని, ఆ నాన్-లోకల్ వ్యక్తి చెప్పిన మాటలు విని అతను చెప్పే మాటల్లో విని మేము ఆ రోజు తప్పు చేశాం. తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ఈరోజు ప్రజల ముందుకు వచ్చాము. మీకు చెప్తాను, నియోజకవర్గంలో 6 మండలాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీరు అందించడానికి ఎంవీఎస్ స్కీమ్ ద్వారా 320 కోట్ల రూపాయలను ప్రభుత్వ జీవో నెంబర్ 1131 ద్వారా మంజూరు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం మరియు నాన్-లోకల్ ఎమ్మెల్యే రద్దు చేసింది వాస్తవం కాదా? దీని మీద బహిరంగ చర్చకు రావడానికి ఇప్పటి నాన్-లోకల్ ఎమ్మెల్యే అమ్మటి తిరుగుతున్న నాయకులకి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. గిద్దలూరు పట్టణంలో రాచర్ల సెంటర్లోనే చర్చకి రాగలుగుతారా అని చెబుతున్నాను. ఒకటి చెప్తాను, నియోజకవర్గంలో 6 మండలాలకు శాశ్వత ప్రాతిపదికన తాగునీరు అందించడానికి ఎంవీఎస్ స్కీమ్ ద్వారా 320 కోట్లను ప్రభుత్వ జీవో నెంబర్ 1131 ద్వారా మంజూరు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వము అప్పటి నాన్-లోకల్ ఎమ్మెల్యే రద్దు చేసింది, ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాను. రెండో పాయింట్, గిద్దలూరు పట్టణానికి శాశ్వత ప్రాతిపదికన తాగునీటికి రామన్న కత్వా ద్వారా అందించడానికి 100 కోట్లు మంజూరు చేసి ఈ నాన్-లోకల్ ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పనులు పూర్తి చేయకుండా కేవలం 10% పనులు పూర్తి చేసి గిద్దలూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించకుండా ప్రజలను అల్లాడేలా చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అప్పటి నాన్-లోకల్ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నిస్తున్నాము. వచ్చేస్తున్నాం. నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన భూగర్భ జలాలు పెంచడానికి 100 కోట్ల రూపాయలు నీరు ప్రగతి మరియు చెరువుల అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసింది నిజం కాదా అని అడుగుతున్నాను. గిద్దలూరు పట్టణానికి త్రాగునీరు అందించడానికి గుర్లంబోటు నుంచి 6 కోట్ల రూపాయలు మరియు ట్రాన్స్పోర్టేషన్ 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది, అది నిజం కాదా అని అడుగుతున్నాను. 14.50 కోట్లతో సగిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మరియు ప్రొటెక్షన్ వారు కొరకు నిధులు మంజూరు చేస్తే అప్పటి నాన్-లోకల్ ఎమ్మెల్యే మార్కాపురం చెందిన ఎమ్మెల్యే ఈ వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. గిద్దలూరు నియోజకవర్గ అన్ని మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 5.20 కోట్ల రూపాయలు మరియు వివిధ గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం 80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా అని అడుగుతున్నాను. 150 కోట్ల నియోజకవర్గం అన్ని గ్రామ పంచాయతీలకు సిమెంట్ రోడ్లు వేసింది. ఈరోజు ఒకటే చెబుతున్నాను, గత ప్రభుత్వంలో ఆనాడు అశోక్ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గ్రామాల్లో రోడ్లు ఉన్నాయో, ఎన్ని గ్రామాల్లో రోడ్లు వేయించాడో మనందరికీ తెలిసిందే. మనందరికీ తెలిసాం. ఈ రోజు ఆ రోడ్ల మీదే మనం తిరుగుతున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు నిర్మాణమైనా చేసిందా అని మనం అడుగుతున్నాం ఈ వైసీపీ నాయకులను. ఆ నాన్-లోకల్ ఎమ్మెల్యే చేసిన దగాకోరు ఎక్కడ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో అనేది కుట్రతో ఈర్ష్యతో ఈ రోజు ఆ పని చేశాడనేది మనందరికీ తెలిసిందే. 150 కోట్లతో గిద్దలూరు అన్ని రోడ్లకు సిమెంట్ రోడ్డు ఇచ్చాడు. 160 కోట్లతో గిద్దలూరు నియోజకవర్గానికి 6000 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కొరకు గిద్దలూరు పట్టణంలో 1408 మందికి దళిత బహుజన కాపులకు హౌసింగ్ ఫర్ స్కీమ్ ద్వారా
కింద 90 కోట్ల రూపాయలతో అపార్ట్మెంట్ బిల్డింగ్ నిర్మాణం కొరకు మరి బిఎల్ఏ హౌస్ స్కీమ్ నందు 445 మందికి 11 కోట్ల రూపాయల గృహ నిర్మాణం కొరకు కలిపి 260 కోట్ల రూపాయలు పేద ప్రజలకు గృహ నిర్మాణాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయటం జరిగింది. వాస్తవం కాదా? అది ఇల్లు ఎవరికి వచ్చినాయి? మన దళిత బహుజనులకు వచ్చినాయి. మన దళిత బహుజనులు ఎక్కడ బాగుపడతారని అప్పటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి వైసీపీ ప్రభుత్వం మరియు అప్పటి నాన్ లోకల్ ఎమ్మెల్యే కుమ్మక్కయ్య ఆ ఇల్లులను రానియకుండా మన దళిత బహుజనులకు కాపులకు చెందనీయకుండా చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. అప్పటి నాన్ లోకల్ ఎమ్మెల్యే కాదా అని అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా గిద్దలూరు పట్టణానికి 18 కోట్ల రూపాయలతో సిఐఐసి ద్వారా పట్టణంలోని అన్ని బజార్లకు సిమెంట్ రోడ్డు మరియు డ్రైన్ రోడ్డు నిర్మించడం మరియు పట్టణంలో పార్కులు నిర్మించడం నిధులు మంజూరు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు, నాన్ లోకల్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు కోర్టుకి వెళ్ళి వచ్చి పనులు నిలిపివేసింది, స్టే తీసుకొచ్చి ఆ పనులు జరగకుండా చేసింది. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇది బహిరంగంగా నేను ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని బహిరంగంగా వచ్చి చర్చకి నేను వస్తాను. మీరు రావటానికి, మీ వైసీపీకి చెందిన నాయకులు రావటానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. మీరు పదే సిద్ధమా అంటున్నారు. నేను చెబుతున్నా మేము సంసిద్ధం, మీరు సిద్ధమేనా అని అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని. గిద్దలూరు పట్టణంలో ఈ అన్నారాంబాబు ఆపచేసిన నియోజకవర్గం అన్ని గ్రామాలకు ఆర్ఎండ్బి మరియు పంచాయతీ రాజ్ ద్వారా 90 కోట్ల రూపాయలతో తారు రోడ్లు వేసి నిధులు మంజూరు చేసి తారు రోడ్లు వేయించింది నిజం కాదా? ఈరోజు అన్ని పట్టణాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో తారు రోడ్లు లేవండి. అదే అప్పటి వైసీపీ ప్రభుత్వం నాన్ లోకల్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఈ పనులు ఏ ఒక్క తారు రోడ్డు అన్న వేశారు అనేది మీరు గ్రహించండి. అలానే 12 కోట్లతో 1800 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి ఆర్థిక సహాయం మంజూరు చేయించి గిద్దలూరు నియోజకవర్గ చరిత్రలో ఇంత మందికి 12 కోట్ల రూపాయలతో 18 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేయించింది ఈ యొక్క అశోక్ రెడ్డి అనేది గమనించాలి. మరీ ముఖ్యంగా 3 కోట్లతో అద్దెవీడు, కొమరోలు మరియు మండల హెడ్క్వార్టర్లు మినీ స్టేడియాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వము 90% పూర్తయిన ఈ భవనాలను, బీసీ భవనాలు కానీ, మినీ స్టేడియాలు కానీ, షాదీఖానాలకు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆ రోజు అశోక్ అన్న ఆధ్వర్యంలో 75% పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం మైనార్టీలను అనగదొక్కాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ దళితులంతా బీసీ భవన్లకు కేటాయించిన స్థలాలను కూడా నిర్మానుష్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఆపేపించి పక్కదారి మళ్లించిన బీసీ భవనాలకి, స్థలాలకి కేటాయించిన స్థలాలు ఇవన్నీ కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు ఆ నాన్ లోకల్ ఎమ్మెల్యే ఏ విధమైన అరాచక పాలన చేశాడు? 15 సంవత్సరాలు మన దళిత బహుజన కాపులను ఆర్థికంగా కాకుండా రాజకీయంగా అణిచివేశాడు ఆ నాన్ లోకల్ తన మనుగడ కోసం. ఈరోజు ఈ వైసీపీ నాయకులు చెబుతున్నా రేపు కూడా మీ భవిష్యత్తు అంటే మీరు ఈ నాయకుడు వస్తాడు పోతాడు, నాన్ లోకల్ వ్యక్తే నిలబడతాడు. నేను ఈ వైసీపీ నాయకులను ఒకటే అడుగుతున్నాను, మీ ఇంటి పెత్తనం బాగుంటా పక్కింటోడు వచ్చి పెత్తనం చేస్తే బాగుండిద్దా అనేది మిమ్మల్ని ఆలోచించుకోమని అడుగుతున్నాను. మీ ఇంట్లో మీ పెత్తనము, మీ పిల్లల పెత్తనము, మీ భార్య పెత్తనం బాగుండితే బాగుంటుందా, లేక మీ పక్కింటోడు వచ్చి పెత్తనం చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకోండి. ఆలోచించి ఈరోజు వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను, మీరు అతని వెంట తిరగండి, అతను దోచుకున్న డబ్బులు ప్యాకేజీ రూపంలో దోచుకోండి, కానీ ఓటు మాత్రం అశోక్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నాన్ లోకల్ వ్యక్తిని తరిమి కొట్టాలని ఈరోజు ఈ వైసీపీ నాయకులకు మనవి చేసుకుంటున్నాం. ఒక్కసారి నేను చెప్పిన గిద్దలూరు నియోజకవర్గంలో ఆనాడు అశోక్ అన్న 1300 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవము, అభివృద్ధి పదంలో నడిపించాలనేది వాస్తవం. ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే లోకల్ వ్యక్తి అయిన అశోక్ రెడ్డి అన్నని గెలిపించాలి, అశోక్ అన్నకు ఓటేయాలి, అశోక్ రెడ్డి అన్నని గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ వైసీపీ నాయకులు కానీ మరొకసారి వినియోగించుకుంటున్నాను, మీరు వైసీపీ నాయకుడు వెంట తిరగండి,
ఓటు మాత్రం అశోక్ రెడ్డి కన్నకి వేసి అశోక్ అన్నని లోకల్ వ్యక్తి పవర్ చూపించండి. రేపటి రోజున మీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది. లేకపోతే 15 సంవత్సరాలు మీరు రాజకీయంగా ఏ విధంగా అణిచివేయబడ్డారో రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది అనేది మీరు తెలుసుకోండి. రేపు మీరు రాజకీయంగా ఎదగాలంటే మాత్రము అశోక్ అన్నకు ఓటేయాలి. అశోక్ అన్నను గెలిపిస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు, వైసీపీలో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది. లేకపోతే మీరు గుండు సున్నాలాగా తయారవుతారని మీకు తెలియపరుస్తున్నాను.